అంతా దుర్మార్గం, నీచం, మోసం, అరాచకం. తెలుగు జాతి విధ్వంసం, విభజనపై విషం చిమ్మి సీమాంధ్ర పక్షపాతాన్ని చాటుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 58.5% జనాన్ని వెళ్లిపొమ్మని, అడవుల్లో గెస్ట్ హౌజ్లు, రాజ్ భవన్లు కడతామనడం దారుణమంటూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కట్టుబట్టలతో పంపిస్తారా, వాళ్ళ పొట్ట కొడతారా? హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా రాదంటే వాళ్ళెంత బాధపడతారు? ఇది న్యాయమా అంటూ వాపోయారు. సీమాంధ్ర తరపున వకాల్తా పుచ్చుకున్న చంద్రబాబుకు 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆవేదన మాత్రం అర్థం కాలేదు. నిజాం తర్వాత హైదరాబాద్ డెవలప్ చేసింది తానేనని చెప్పుకున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ఒకప్పుడు పల్లెటూరని, తాను ఫ్లైట్ వేయిస్తే విదేశీయులంతా దిగిపోయారన్నారు టీడీపీ అధినేత. హైదరాబాద్ కు లైఫ్ ఇచ్చారని, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టించారని గొప్పలు పోయారు. ఈ రోజు హైదరాబాద్ ఒకప్పుడు పల్లెటూరు మారిగా ఉండేది. నవాబు ఉన్నప్పుడు నిజాం 200 సంవత్సరాల్లో సికింద్రాబాద్ నిర్మాణం చేశారు. ఆధునికమైన సిటీ సైబరాబాద్ నేను నిర్మాణం చేశాను. ఎవరి కోసం చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేశాం. చేస్తే మీరు అడవులకి క్యాపిటల్ పెట్టుకోమంటారండి? మీరు ఎంత అర్థం అండి మీకు? హైదరాబాద్ కామన్ క్యాపిటల్ పై ఓ రేంజ్ లో ఎగిరిపడ్డారు చంద్రబాబు. రాష్ట్ర రాజధాని ఉన్న వాళ్ళెవరూ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరలేదంటూ తెలంగాణ వాదుల పోరాటాన్ని అపహాస్యించేశారు పచ్చ పార్టీ నేత. హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ ఎలా పెడతారని కేంద్రాన్ని ప్రశ్నించారు. అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి మీరు పరిపాలిస్తారా? కామన్ క్యాపిటల్ ఎక్కడన్నా జరిగిందా ఈ ప్రయోగం? ఒక డీజీ, ఒక ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడికి పోవాలన్నా? ఎప్పుడన్నా గవర్నర్ పెత్తనాలు ఈ మాదిరి జరిగాయా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక పద్ధతి లేదు, అరాచకమా? ఇదేమి ఇటలీనా? సమస్యను పరిష్కారం చేయమంటే 100 సమస్యలు సృష్టిస్తారా మీరు? మనం చేతగానాలమా? మాకంటే తెలివైన వాళ్ళ మీరు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు? అయితే న్యాయం జరగాలి, అందరికీ న్యాయం చేయాలని చెప్పుకుని గొంతు చించుకున్న బాబు ఆ న్యాయం ఎలా చేయాలో మాత్రం చెప్పలేకపోయారు. సున్నితమైన అంశం కాబట్టి బయటకు చెప్పనంటారు. హైదరాబాద్ కలెక్షన్ మీరు ఇచ్చారు, నేను చెప్పలేం. అంటే ఆదాయం అంతా హైదరాబాద్ లో వస్తుందని చెప్పిన తర్వాత ఈ ఆదాయంలో మీకేం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే ఇది న్యాయమా? ఇంకో పక్క హైదరాబాద్ లో ఉండే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ గవర్నర్ పెట్టుకుంటే ఒకటి వాళ్ళే అధికారం తీసుకుంటే మీరెందుకు ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే కీలుబొమ్మ గవర్నమెంట్ తయారు చేయాలనుకున్నారా? మొత్తానికి విభజనపై మొదటి నుంచి వితండవాదం చేస్తున్న బాబును చూసి పిచ్చి ముదిరిందంటున్నారు టీవాదులు. ఏది ఎలా చేయాలో చెప్పలేని వ్యక్తి ఇంకా ఈ విషయం గురించి మాట్లాడడం అనవసరం అంటున్నారు. ఇప్పటికైనా బాబు పద్ధతి మార్చుకోకపోతే పుట్టగతులుండవటూ శాపనార్థాలు పెడుతున్నారు.